కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీనే జీతాలు పెన్షన్లు రావడం సంతోషంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. ఈ విషయంపై మాట్లాడేందుకు సీఎంను కలిసే అవకాశం కల్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. ప్రభుత్వంతో వెళ్లే ముందు ఘర్షణ వాతావరణం వల్ల వచ్చేది ఎక్కువ కాదు. మంచి వాతావరణంతోనే కొన్ని సాధించుకుందామన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మీ ద్వారా ఒకటే, కనీసం పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే పరిష్కరించండి. ఈ ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్ ఏమైందంటే ఉద్యోగుల అనారోగ్య స్కీమ్గా మారింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారికి చెప్పాం, అయ్యా ఈ హెల్త్ కార్డు తక్షణం మీరు పరిష్కరించకపోతే ఉద్యోగులు పెన్షనర్ల ఆందోళన మేము తగ్గించలేమని చెప్పన్నాం. మా డబ్బులన్నీ వృధాగా ప్రభుత్వం తీసుకుంటుంది, అదేవిధంగా ఆసుపత్రులు తీసుకుంటున్నారు, మా డబ్బులన్నీ కూడా కొల్లగొట్టేస్తున్నారు. 2 సంవత్సరాలుగా అంటే 1/7/2023 నుంచి తీసుకోవాల్సిన పిఆర్సీ మేము కమిషనర్ కూడా నియమించుకోలేని దీనస్థితికి ఈరోజు ఉద్యోగ సంఘాలు దిగజారినటువంటి బాధని వ్యక్తపరుస్తున్నారు. పాత డిఏలు 2018 నుంచి ఈరోజు కరియర్స్ లేవు. మళ్ళా మీరు ఇట్లాగే వాయిదాలు వేసుకుంటూ పోతే ఇది పెనుభారంగా మారే ప్రమాదం ఉంది. దయచేసి ఇవి కనీసం మేము కోరినవి చిన్నవి, ఇప్పటికిప్పుడు తీర్చగలిగినవి, వీటినన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి తీర్చమని స్పష్టంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరాం.